హైదరాబాద్లో వినాయక చవితి పండుగ శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా కూడా 11 రోజుల వినాయకుని పూజేందుకు మండపాలు సిద్ధంగా చేస్తున్నారు భక్తులు. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు కుక్కడపల్లి చూసుకున్నట్టు కూడా ఇక్కడ భారీ విగ్రహ తయారీ కేంద్రం ఇది. దాదాపు ఇక్కడ ఆ విగ్రహాలన్నీ కూడా భక్తులు పూజలందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే కొంతమంది విగ్రహాలు కూడా భక్తులు తీసుకెళ్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. భయ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి, శ్రీనివాస్, అమీన్పూర్ శాంతిశ్రీనగర్ కాలనీ వాసులం అండి. రేపు వినాయక చవితి ఉత్సవాలు చేసుకుందామని మా కాలనీ వాసులందరూ వచ్చాం, తీసుకున్నాం అనమాట. ఇప్పుడే 10.5 అడుగుల ఫీట్లు తీసుకెళ్తున్నాము అమీన్పూర్ శాంతిశ్రీనగర్ కాలనీ. అయితే ఎప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు విగ్రహాన్ని? ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే తీసుకెళ్తామండి. ఇప్పుడు కూడా అలవాటు ప్రకారం ఇక్కడికే వచ్చాం. తీసుకెళ్ళి రేపు ఏ విధంగా పూజ స్టార్ట్ చేయనున్నారు? సో రేపు మార్నింగ్ అరౌండ్ 11:30కి పూజ స్టార్ట్ చేస్తాము. పంతులు గారు చెప్పడం అదే టైంకి బాగుందని చెప్పారనమాట. సో 7 days అన్నా 11 days అన్నా పెట్టే ఆలోచనలో ఉన్నామన్నమాట. ఎన్ని రోజులు పూజించున్నారు విగ్రహాన్ని? మేము 7 days పూజ చేయాలని ఇప్పుడు అనుకుంటున్నామండి. సో అక్కడికి వెళ్ళాక ఒకసారి డిసైడ్ చేసుకుని ఇంకెక్కువ రోజులు అయితే ఎక్కువ రోజులు పెడతాం. 7 days మాత్రం గ్యారంటీ పెడతాం. ఇక్కడ చూసుకున్నట్టు కూడా మనకు అంతా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. దీనిపైన ఏమంటారు? ఒకప్పుడు మీకు తెలిస్తే ధూళిపేట నుంచి తెచ్చేవాళ్ళం మనం విగ్రహాలము, కానీ ఇప్పుడు అంతా లోకల్గానే దొరుకుతున్నాయి మనకి మియాపూర్లో. చాలా మాకు సౌకర్యంగా ఉంది ఇక్కడ తీసుకోవటము. సో ఇది మంచిదే అనిపిస్తుంది. అయితే మనతో పాటు ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. భయ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ ఎంత ఫీట్లు కొన్నారు విగ్రహం ఇక్కడ? ఇంకా కొనాలని వచ్చినాం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు, ఎట్లా ఉన్నాయి? మియాపూర్. అయితే మనం చూసుకున్నట్టు కూడా ఇక్కడ రకరకాల వినాయకుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం మీద ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ మనకి నెలకొంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. భయ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అమీన్పూర్ శాంతిశ్రీనగర్ కాలనీ. అయితే ఎటువంటి విగ్రహం కొన్నారు ఇక్కడ? 10 ఫీట్ల విగ్రహం కొన్నాము. ఎప్పటి నుంచి పూజ స్టార్ట్ చేయనున్నారు? రేపు 11:30కి. ఎలా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు? బాగున్నాయి, చూడటానికి చూడముచ్చటగా ఉన్నాయి. ఓకే, రేట్లు ఎట్లా ఉన్నాయి? ఎన్ని ఫీట్లు కొన్నారు, రేట్లు ఎట్లా ఉన్నాయి? 10 ఫీట్లు కొన్నాం, 10,000 చొప్పున కొన్నామండి. మేము బార్గెన్ చేయించే 10,000కి వచ్చిందాం. అయితే హైదరాబాద్లో వినాయక చవితి అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ పండుగ స్టార్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది మనకి. దీనిపైన ఉంటుంది, కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకు స్టార్ట్ అయినట్టు కనపడతా ఉంది మనకి. ఓకే, ప్రైస్ ఎట్లా ఉంది? ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి? రీజనబుల్ ఉండండి ప్రజెంట్ ఈసారి మాత్రం. అది మొత్తంగా చూసుకున్నట్టు కూడా దాదాపు ఇదివరకు ధూళిపేటలో కొన్నాం, ఇప్పుడు మొత్తం విగ్రహాలన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి కాబట్టి ఇక్కడ కొన్నాం అని చెప్పొచ్చు. మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు కూడా ఇక్కడ భక్తులు పూజలందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా కవర్ కప్పి ఇక్కడ విగ్రహం ఎటువంటి తడవకుండా కూడా చెప్తున్నారు.